అసలు చూడముచ్చటి ఇమేజ్ ఇది. ముగ్గురు మంతనాలు, త్రిమూర్తుల భేటీ, ఒకటి కాదు రెండు కాదు తమ్ముళ్ళేళ్ళు విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం. ఎందుకంటే వాళ్ళు ఫైర్ బ్రాండ్లు. సరే మంచిగా మాట్లాడతారా చెడ్డగా మాట్లాడతారా అన్నది ఫెమిలియర్ ఫేసులు, అందరూ గుర్తుపెట్టే ముఖాలు, వాళ్ళ పేర్లు చెప్తే అందరికీ కూడా సుపరిచితం. ఇంకా వేరే అవసరమే ఉంది. అక్కడ అద్భుతంగా ఒక సూపర్ బీజీ కనిపిస్తుంటేనే త్రిమూర్తులు కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, వల్లభనేని వంశీ గారు. పాపం వల్లభనేని వంశీ గారిని చూస్తుంటేనే కాస్త జాలి అనిపిస్తుంది. ముగ్గురు కూడా ఒకే రకంగా ఉండేవారు. ఆ పాత పిక్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చూడండి, వాళ్ళు హుషారుగా ఉన్నారు. ఈయన పాపం బాగా డల్ అయిపోయారు. ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నాడు. చూడండి కచీఫ్ పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఆయన ఫ్రీగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడేమో, దగ్గు ఎక్కువగా వస్తుందట, చాలా ఇబ్బంది పడుతున్నాడు. వీళ్ళు పరామర్శించుకొచ్చిన వాళ్ళు ముచ్చట్లు ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూని. నిన్నెప్పుడు లేపుతారు, నీది ఉన్నదా అని. అవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకే ఫ్రేమ్లో ముగ్గురు ముచ్చటగా ఎన్నాళ్ళకో ఈనాడు వేచిన ఉదయం అన్నట్టుగా ఏడాది తర్వాత కలిసారటండి వీళ్ళు ముగ్గురుని పరామర్శించడానికి వంశీ గారి దగ్గరికి వెళ్ళి. ఆ విజువల్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను. ఇక వాళ్ళని అలా చూసి చాన్నాళ్ళు అయిందంటూ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారట. అబ్బా ఎంత మంచి జోడీరా, మళ్ళీ వచ్చేసారు వీళ్ళు ముగ్గురుని, ఏదన్నా మాట్లాడతారు. ఒక 10 మంది 20 మంది మాట్లాడేదంతా వీళ్ళు ముగ్గురే మాట్లాడేస్తారు, ఇంక సూపర్ కదా అని చెప్పి తెగ ఆనందపడిపోతున్నారట. కానీ ఆ ఆనందం వాళ్ళకి లేదు, వాళ్ళు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారని చెప్పి మరొక వర్గం మాట్లాడుతున్నారు. ఎందుకంటే వంశీని చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ఒక భయం వస్తుంది. మాకు భయం లేదు, మమ్మల్ని ఎవడేం పీకుతాడు, దమ్ముంటే బందర్ రండి, బందర్లో అరెస్ట్ చేసుకోండి, లేకపోతే గుడివాడలో మొన్న నేను వెళ్ళాను, గుడివాడలో నేను ఉన్నాను, ఇదిగో ఇది చూడండి, ఇంకా బెల్ట్ పోలేదు ఆయనకి ఇంకా ఇబ్బందికరంగా ఉన్నదేమో, బయట ఏదో తిరుగుతున్నాడు. కానీ ఇంక తప్పదు కదండి, ఆప్తమిత్రుడు వల్లభనేని వంశీ ఆప్తమిత్రుడే కదా. ఎంత ఇష్టం వల్లభనేని వంశీ అంటేని. వాళ్ళు ఎంత ఇష్టం అంటే లోకేష్ గారు ఒక విషయంలో జూమ్లో జాయిన్ అయ్యి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఆ జూమ్లో జాయిన్ అయ్యారు ఆయనతో పాటుగా. అంత అభిమానం, అంత జోడీ మాట, చూడముచ్చటి జోడీ. కానీ ఇద్దరికీ అనారోగ్య సమస్యలే, అదే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్కి. ఇద్దరికి ఒకేసారి వచ్చింది. పాపం ఆయన జైలుకి వెళ్ళాడు, ఈయనకి వెళ్ళలేదు. కానీ ఆరోగ్య సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఆయన అయితే బైపాస్లు అవి చేయించుకున్నారు, ఈయన ఇప్పుడు వేరే ట్రీట్మెంట్లు ఏవో చేయించుకోలేమో. ఇక వంశీ జైలుకు, కొడాలి నాని ఆపరేషన్ కోసం ముంబైకి, పేర్ని నాని అండర్ గ్రౌండ్కి. కొన్నాళ్ళు చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో. వంశీ జైలుకి, కొడాలి నాని ఆపరేషన్కి ముంబై, ఈయన అండర్ గ్రౌండ్కి. విధి ముగ్గురు కూడా ఎంతో సరదాగా ఉంటారు ముగ్గురు కూడా. వాళ్ళ ముగ్గురికి ఈ పరిస్థితి వచ్చింది అని. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముగ్గురు తలోదారి చూసుకున్నారు. ఇప్పుడు వస్తున్నారు, బయటకు వస్తున్నారు. స్టార్టింగ్లో ఏంటి తలోదారే, సైలెంట్ అయిపోయారు. ఆయన ఏదో రైస్ ఇష్యూలో ఉన్నాడు, ఆయన ఏదో వేరే కేసులో ఉన్నాడు, ఈయన ఏదో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు కదా. ఇక ఇప్పుడు మళ్ళీ ఏడాది తర్వాత ఓ వైసీపీ నేత ఇంట్లో కలుసుకోవడంపై రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారిన ఇమేజ్ ఇది. ఒక రాజకీయ నాయకుల ఇంట్లో ముగ్గురు కలిశారు, కాసేపు ముచ్చట్లు ఆడుకున్నారు. ఆ విజువల్స్ అవి కూడా చూడొచ్చు. మేడ మీద చాలా సీరియస్గా కూర్చున్నారు. ఏంట్రా పరిస్థితి, అక్కడ ఏం చేశారా వంశీ, ఏంట్రా అలా అయిపోయావని చెప్పి చాలా భావోద్వేగానికి గురయ్యారట కొడాలి నాని గారు. చాలా భావోద్వేగానికి గురయ్యారట. అదేంట్రా నువ్వు ఎలా ఉండేవాడివి, ఇలా అయిపోయావేంటని. ఆయన కూడా ఏంటి నాని నువ్వెలా ఉండేవాడివి, నువ్వేంటి ఇలా అయిపోయావు, ఎంత చిక్కిపోయావేంటి, ఎంత ఫోర్స్గా ఉండేవాళ్ళవి, ఏడాది తిరగకుండానే ఎంత దారుణంగా ఎలాగైపోయింది అని చెప్పి ఒకరికొకరు కన్నీరు మున్నీరు అయ్యారట. బయటికి కనిపించకపోయినా సరే. కన్నీళ్ళు అంటే ఓ ఏడ్చిన అవసరం లేదు కదండి, కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తుంటాయి. చాలా భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నారట ఒకరినొకరు కౌగిలించుకుంది. సో ఆ టైంలో పేర్ని నాని గారు కూడా ఆయన పాపం చాలా ఆవేదన వ్యక్తం చేశారట. ఇక అంటి ముట్టనట్టుగా వ్యవహరించి ఇటీవల కొడాలి నాని గుడివాడ వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలతో, గుడివాడ వెళ్ళినప్పుడు వైసీపీ కార్యకర్తలతో అంటి ముట్టినట్టుగానే ఉన్నాడట కొడాలి నాని గారు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని. ఇంతకుముందు కొడాలి నాని గారు మాటలు వేరు, ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడమే కష్టమైపోతున్నది. ఎందుకంటే ఇక్కడ బెల్ట్ పెట్టించుకున్నాక ఎలా మాట్లాడతారండి, అంత ఫ్రీగా ఫ్లో రాదు కదా. అందువల్ల పాపం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అంటి ముట్టగా వ్యవహరించారని ప్రచారం. అటు పేర్ని నాని కూడా వరుస కేసులతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటూ వార్తలు. వరుస కేసులు, ఆయన బయటికైతే వస్తున్నారు, ఎక్కడికక్కడ కనిపిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ చేస్తే ఇంకా ఆ రోజుతో పోతుంది కదా, బెయిల్ వస్తుంది. బెయిల్నేమి ఎవరో ఆపలేరు.
ఖచ్చితంగా 10 రోజులో 20 రోజులో వీళ్ళు టైం బాగుంటే ఒక రోజు 2 రోజుల్లో కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి. బెయిల్ వచ్చేసింది అనుకోండి ఇంకా టెన్షన్ పోతుంది. కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏ కేసులో అరెస్ట్ చేస్తారో అని ఈ టెన్షన్ ఎవడో పడతారు. దినదిన గండం కింద ఉంటుంది. దీనివల్ల సగం చిక్కిపోతారు. నేను చాలాసార్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. సో అది లేకుండా మనమే ముందు అడిగేద్దాం, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, మేమే తప్పు చేయలేదు, నన్ను ఏం పీకుతారో పీక్కోండి, ఎవడికి భయపడేది, నువ్వేం పీకుతావు, పేక పిసుకుతానన్నావు కదా పవన్ కళ్యాణ్ వచ్చి పిసుకు, అరెస్ట్ చేస్తానన్నావు కదా పవన్ కళ్యాణ్ వచ్చి పిసుకు, లోకేష్ నీ రెడ్ బుక్ అన్నావు కదా నా పేరు చూపించు, వీళ్ళే పిలుస్తున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే రెచ్చగొట్టేలా చేస్తున్నారు. రెచ్చగొట్టినంత మాత్రాన ఎటువంటి ఇష్యూస్ లేకపోతే అరెస్టులు ఎందుకు చేస్తారు? ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి వస్తున్న వార్తలు. ఇక వంశీ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యి జగన్ను కలిసిన ఏదో తెలియని డైలమాలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వంశీ గారిని విజువల్స్ చూస్తుంటాం కదా మనం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆయన అన్నారు. నేను చూశాను వంశీ, నువ్వేం కంగారు పడద్దు, నేను నీకు అండగా ఉంటానని. కానీ గన్నవరంలో ఈయన నివాసం ఉండకూడదని ఏదో ఆంక్షలు పెట్టినట్టున్నది. ఈయన ఎక్కడో వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. అక్కడెక్కడో విజయవాడకి స్టేషన్ల దగ్గరలో ఎక్కడో ఉండాలి ఈయన. ఇక్కడ ఉండకూడదు, గన్నవరం దూరం అయిపోతున్నది అని అనుకున్నారు. ఆరోగ్యరీత్యా కూడా బెజవాడలో ఉంటేనే మంచిది ఆయనకి. ఎవరైనా వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈజీగా పరామర్శించి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ గన్నవరం వెళ్ళి గన్నవరంలో ప్రత్యేకంగా వంశీని చూసి పలకరించడం కంట ఎవరైనా వచ్చారనుకోండి, ట్రైన్లో వచ్చినా ఫ్లైట్లో వచ్చినా బెజవాడలో బై రోడ్డు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి అది దగ్గర ఉంటుంది బెజవాడ. మళ్ళీ గన్నవరం అంటే వేరేగా రావాలి. సో అందుకని అదే మంచిది అనుకున్నారేమో, పరామర్శలు కూడా బాగుంటుందని. ఇక ఏదో తెలియని డైలమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా డైలమాలో ఉంటుందని. అన్ని రోజులు జైల్లో ఉంటే డైలమాలో ఉండకపోతే హుషారుగా వస్తారా? ఎవ్వరూ రాలేరు. ఎందుకంటే అదొక నరకం. జైలు జీవితం అన్నది అందరూ కోరుకునేదా? పగోడు కూడా జైలు జీవితం ఉండకూడదని కోరుకోవాలి. ఎందుకంటే ఎవరూ ఉండకూడదు. ఇప్పుడు బయట హ్యాపీగా తిరిగే లైఫ్ని ఒక్కసారిగా 4 గోడల్లో బంధిస్తే పరిస్థితి ఏంటండి? మనకు నచ్చింది చేయలేము, నచ్చింది తినలేము, నచ్చింది మాట్లాడలేము, నచ్చింది వినలేము, నచ్చింది చూడలేము. అంధకారమే కదా ఆ 4 గోడల మధ్యనని. అది ఎంత మెంటల్ టెన్షన్, అది మానసిక పరిస్థితి కూడా మారిపోతుంటుంది. ఖచ్చితంగా సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడిపోతుంటుంది. అది వంశీకి అవనండి, ఇంకోటి అవనియండి, చాలా ఇబ్బందులు పడాలి. పైకి ఏదో అంటుంటారు కానీ ఏమైందిలే, ఏం బీకేర్లే, జైలుకి వెళ్ళాం, మేము బెయిల్కి వచ్చామంటే లోపల ఉన్నవాడికి తెలుస్తుంది. ఆ నొప్పి తీరిపోద్ది, మామూలుగా ఉండదు అక్కడ పరిస్థితి. సో రీసెంట్గా కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఓ వైసీపీ నేతని ఇంట్లో వీళ్ళు ముగ్గురు భేటీ అయ్యారు. ఇక రాష్ట్ర రాజకీయ అంశాలు, ఇతర అంశాలపై వాళ్ళు చర్చించుకున్నారు. ఇటీవల జైలు నుంచి రిలీజ్ అయిన వంశీని ఇంటికి వెళ్ళి కలిసిన కొడాలి నాని, పేరు నాని. వంశీ ఆరోగ్యం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నేతలో పార్టీ అండగా ఉంటుందని వైసీపీ నాయకులందరూ కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పేరు నాని గారు చెప్పారు, కొడాలి నాని చెప్పారు. వాళ్ళు పార్టీ అండగా ఉంటుంది ఉండదు అనే కాకుండా వీళ్ళైతే అండగా ఉంటారు ఆయనకి. ఎందుకంటే ముగ్గురు దోస్తు మేరా దోస్తు కాబట్టి. ఇక 137 రోజుల తర్వాత జైలు నుంచి ఆయన విడుదలవడం మనం చూసాం. ముగ్గురు నెక్స్ట్ స్టెప్ పైనే ఏంటనే విషయంపై సర్వత్రా చర్చలు జరిగినాయి. అసలు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం, ఎలా ఉంటుంది, కంటిన్యూ చేద్దామా, లేదా కొన్నాళ్ళు సైలెంట్గా ఉందాం. ఈయనైతే ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పేశాడు, కిట్టుకి, పేరు నాని గారు. సో ఇంకా ఆయన చూసుకుంటాడు. ఈయన సూచనలు సలహాలు ఇస్తే చాలు. మరి కాదని లేరు కదా, మళ్ళీ ఈయన బరిలోకి రాడు ఒకసారి వద్దునుకున్న తర్వాత. నాని పరిస్థితి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి 29 కూడా ఇలాగే ఉన్నాడు అనుకోండి, ఆయన యాక్టివ్గా తిరగలేరు కాబట్టి ఆయన కూడా సైలెంట్ అయిపోతాడు. ఈయన ఏం చేస్తారు, ఈయన పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. మరి మళ్ళీ కసిగా బరిలోకి దిగుతారా, మళ్ళీ గెలిస్తే మీ అంత చూస్తాం ఇది అది అంటున్నారు కదా, అలా వెళ్తారా? లేకపోతే ఎందుకురా బాబు ఇంకా చాలులే, మనం అనుభవించిందంతా అనుభవించాము, అక్కడికి జైలు గోడలు కూడా చూడాల్సి వచ్చింది, ఆ తిండి కూడా తినాల్సి వచ్చింది, మనకెందుకు ఈ బాధలు, ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, ఫ్యూచర్ చూసుకుందాం, వర్తమానం చూసుకుందాం, మనకెందుకు ఇదంతా అని అనుకుంటే పర్వాలేదు. లేదు మళ్ళీ బరిలో దిగుతారంటే ఫైట్ నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటుంది. ఇక వైసీపీ నేత ఇంట్లో ఏ విషయాలు అసలు వీళ్ళు చర్చించారు, రహస్యంగా వీరు ఎందుకు భేటీ కావాల్సి వచ్చిందన్న విషయంపై వైసీపీ కూటమి నేతల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు భేటీ కావడానికి కారణం ఏంటి, ఒక్కసారి కూడబలుక్కుని. ఎందుకంటే ఆ వీడియో చూస్తుంటే చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాళ్ళు సెపరేట్గా వచ్చి బాల్కనీలోకి
ఫోర్త్ ఫ్లోర్‌కి బాల్కనీలో ఫస్ట్ ఫ్లోరో, సెకండ్ ఫ్లోరో అనుకుంటాను. బాల్కనీలో విజువల్ చూడండి మీరు. అక్కడికొచ్చారు. వచ్చి వాళ్ళు ముగ్గురు చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. సీరియస్‌గా మంతనాలు జరిపారు. అంత సీరియస్‌గా మంతనాలు జరపడం వెనుక ఏదో ఉంది. ముగ్గురు కలిసి యుద్ధం చేద్దాం అనుకున్నారా? లేకపోతే ముగ్గురు కలిసి వదిలేద్దాం, మన బాధ ఏదో మనం పడదాం అన్న ఆలోచించారా అని చెప్పి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ముగ్గురు ప్రభుత్వంపై అటాక్‌కి దిగుతారా? లేక సైలెంట్ అవుతారా? కేసుల భయంతో ముగ్గురు నేతలు కూల్‌గా మారిపోతారా? ఇక ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బయటికి చెబుతున్నా, లోపల మాత్రం కేసుల భయంతో స్పీడ్ పెంచలేకపోతున్నారు. నేను ముందే చెప్పాను, కేసుల భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, దెబ్బ తిన్నవాడికి నొప్పి తెలుస్తుంది, బయట కూర్చున్న వాడికి ఏమీ తెలియదు, ఈత కొట్టేవాడికి లోతు తెలుస్తుంది, ఒడ్డును కూర్చుండి నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఇది చేయి అది చేయి అంటే వాడికి ఏం తెలియదు, అందులో ఉన్నవాడికి తీరిపోద్ది. నేను ముందుగా చెప్పినట్లుగా మామూలుగా ఉండదు. సో ఆ పరిస్థితే ఇప్పుడు చెప్పడానికి ఏముంది, ఆయన వెళ్ళారు, వీళ్ళు వచ్చారు, పరామర్శ చేశారు. ఏ వంశీ మీకు మేము ఉన్నాంరా, యూ డోంట్ వరీ మ్యాన్, యూ డోంట్ వరీ బ్రో అని అనొచ్చు. అది కాదు కదా అనిపించింది ఆయన. 137 రోజులు, సుమారు 5 నెలలు, 5 నెలలు సుమారుగా జైల్లో ఉండడం అంటే చిన్న విషయం కాదు. నరకం చూసుంటాడు ఆయన. ఎలా మనిషి అయిపోయాడండి? ఈ మనిషిని చూస్తుంటే తెలియట్లేదా ఎంత వేదన అనుభవించుంటాడు ఆయన? అజనబాహుళ్ళటి వ్యక్తి వంశీ. ఏవో బక్క ప్రాణిలాగా ఉండి ఇంకో రకంగా ఉండేవాడు కాదు. కొడాలి నాన్నగారు అయితే ఆయన సన్నగానే ఉంటాడు, హైట్ మీద ఓకే నడుస్తుంటుంది, కానీ మంచి పర్సనాలిటీ. ఈయన ఇంకా మంచి పర్సనాలిటీ కదా వంశీది. వంశీ ఎలా ఉంటారు అసలు? వల్లభనేని వంశీ ఇమేజ్లు మీరు చూడండి, ఓల్డ్ ఇమేజ్లు, మంచి హైటు, ఆజానుబాహుల్లో ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎంత మాట్లాడలేకపోతున్నాడు, దగ్గలేకపోతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, అవి ఇమేజ్ల్లోని కొన్ని వీడియోలో మనం చూస్తుంటే వాళ్ళిద్దరూ నవ్వుతా ఏదో సెటైరికల్గా మాట్లాడుకుంటుంటే, ఈయనకి అదేమీ సెన్స్ లేనట్టుగా, నేను ఆ లోకంలో లేనురా బాబు అన్నట్లుగా, చాలా దీనంగా, చాలా వేదనతో కృంగిపోతున్న ఆ ఇమేజ్లు కూడా మనం చూడొచ్చు, ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. అంత డల్గా మాట. వాళ్ళు ఏదో హుషారుగా మాట్లాడుకుంటే, నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి, నీ మీదే ఉన్నాయి, నువ్వు ఎప్పుడు వెళ్తావు, నేను ఎప్పుడు వెళ్తాను, నిన్ను లేపుతారా ముందు, నన్ను లేపుతారా, ఇలాంటివి మాట్లాడుకున్నారని జరుగుతున్న ప్రచారం. కానీ ఈయన అందులో ఏం లేదు, సైలెంట్ అయిపోయాడు. ఎవరేమి చెప్పినా సరే ఒక ఆనందం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన అనుభవించింది అలాగ అనుభవించాడు. 134 రోజులు జైల్లో ఉండడం అంటే అసలు చాలా చాలా ఇబ్బందులు పడి ఉంటాడు. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నవాడు, ఏది కావాల్స్తే అది ఇలా చిటికేస్తే ఆయన ముందు వచ్చి పడిపోతాయి. అలాంటిది మరి అన్ని రోజులు ఆ చీకటి గదిలో ఉన్నాడే అంటే ఎంత ఇబ్బంది పడిపోవాలి. ఇక ఆ భయం అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉంది, కానీ భయం లేనట్టు నటించాల్సిన అవసరం కూడా ఉంది. లేదు అంటే అరెస్టులు చేయించుకుంటే ఇంక ఫ్రీ అయిపోవచ్చు. బెయిల్ వచ్చేసింది అనుకోండి, ఎప్పటికో కేసులు తేలుతాయి, సరే చేసినప్పుడు చూసుకోవచ్చు, లేదా వాయిదాలు వేయించుకోవచ్చు. అందరూ చేసే మంత్రే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది, అలా సాగుతూనే ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు లేదా ఇంకొకరు ఆ కేసులకు అంత ఉండదు కదా. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత బెయిలు, దాని తర్వాత ఇంకోటి, లేదా ఈ కోర్టు కాదు ఆ కోర్టు కాదు ఇంకోటి, ఎన్నో ఉన్నాయి జ్యుడిషియల్లోని. సో ముందు అయిపోతే ఇంకా టెన్షన్ ఉండదు. లేదంటే ఎలక్షన్ ముందుగానే చేశారనుకోండి, మళ్ళీ ప్రచారాలకు వెళ్ళడం ఉండదు. ఇలా చాలా ఆలోచనతో ఉన్నారట. సరే ఈ గోలంతా ఎందుకురా బాబు, నేను మా కొడుకు కప్పు చెప్పేసాను, మీరు ఎవరికొకరు కప్పు చెప్పేసి ప్రశాంతంగా ఉండండి, మనం హ్యాపీగా ముగ్గురు ఎంజాయ్ చేద్దాము, ఎందుకు వచ్చింది రోజు ఈ మెంటల్ టెన్షన్ ఎవడు పడతాడు, మనకున్న చాలదా అని చెప్పి పెద్ద ఆయన కాబట్టి వాళ్ళిద్దరిలోకి పేరు నాని గారు కూడా హితబోత్ చేశారట. మరి వాళ్ళు వినరో అది నిజంగా అన్నారో లేదో అని తర్వాత అవసరం. కానీ ఎమోషనల్ సీన్ మాత్రం అందరినీ దుఃఖసాగరంలో ముంచుతున్నదట. వాళ్ళు ముగ్గురు సీను, అందులోని పేరు నాని, కొడాలి నాని, వీళ్ళు ఆయన్ని మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడం. మరొకటి వంశీ, వల్లభనేని వంశీ, కొడాలి నాని వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ ఎమోషనల్ సీన్ మాత్రం చాలామందిని, వైసీపీ వాళ్ళని మాత్రం చాలా చాలా ఆవేదనకు గురి చేసిందట. ఎందుకంటే ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, ఏంటి పరిస్థితి, మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయి, ఆనాటి ఆ స్నేహాలు, ఆనాటి ఆ నవ్వులు, ఆనాటి ఆ పువ్వులు, ఆనాటి ఆ ఆనందాలు, ఆనాటి స్నేహం ఏనాటిదో, ఇలాంటివి చాలా పాటలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా వరుస పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఏదైనా సరే వాళ్ళు బాగోవాలి, మంచిగా ఉండాలి, తప్పులు ఏమైనా చేస్తే సరిదిద్దుకోవాలి, మళ్ళీ తప్పులు చేయకుండా ఒక మంచి సక్రమ మార్గంలో ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం.